మధుపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో 2 కుటుంబాలు అద్దెకు ఉండేవి. ఒకటేమో నందా కుటుంబం, మరొకటి సులోచన కుటుంబం. నందా తన భర్త సుధీర్, పెళ్ళిడుకొచ్చిన తన కూతురు సలోనితో కలిసి ఉండేది. ఇక సులోచన తన భర్త నిఖిల్తో కలిసి ఉండేది. 2 కుటుంబాల మధ్య చాలా మంచి సంబంధాలుండేవి. తరచుగా ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉండేవారు. ఒకరోజు నంద కూతురు సలోనిని చూసేందుకు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఆ అబ్బాయికి సలోని బాగా నచ్చుతుంది. నంద వచ్చిన అతిథుల కోసం టీ చేస్తుంది. టీలో షుగర్ వేద్దామని చూసేసరికి డబ్బాలో షుగర్ అయిపోతుంది. ఓరు దేవుడా, ఇప్పుడే షుగర్ అయిపోవాలా? టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. పాపం సలోని. లేదు, సులోచన వదిన దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొస్తాను. నంద వెనక తలుపు నుండి సులోచన ఇంటికి వెళ్లి ఆమెను కొద్దిగా షుగర్ ఇమ్మని అడుగుతుంది. మా ఇంట్లో కూడా షుగర్ లేదే. లేదా? నిజం చెప్పు వదినా, టీ ఇవ్వకపోతే వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు ఏమైనా అనుకుంటారు. సంబంధం క్యాన్సిల్ అయిపోతుంది. మా అమ్మాయి సలోని నా తల మీద కూర్చుని డాన్స్ చేస్తుంది. గారాల కూతురు, దాన్ని సంతోష పెట్టాలి కదా. అలాగైతే మా ఇంట్లో స్పూన్ తీసుకెళ్ళు. సులోచన ఒక స్పూన్ తీసుకొచ్చి నందాకి ఇస్తుంది. ఆమె స్పూన్ ఎందుకిచ్చిందో నందాకి అర్థం కాదు. ఈ స్పూన్ని నేనేం చేసుకోవాలి? ఎవరికి చెప్పొద్దు. ఇదొక మాయా స్పూన్. కిచెన్లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకొని ఏదైనా గిన్నెలో 2 సార్లు ఈ స్పూన్ని తిప్పు. నువ్వు కోరుకున్నది స్పూన్లో నుండి వచ్చేస్తుంది. ఏంటి వదినా నువ్వు చెప్పేది? ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. థ్యాంక్ యూ వదినా. ఒక్క విషయం జాగ్రత్తగా విను. స్పూన్ని 2 సార్లే తిప్పాలి. ఎక్కువసార్లు తిప్పావనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి. సరే వదినా, నేను గుర్తుపెట్టుకుంటానులే. ఇక వెళ్తాను. నందా ఇంటికి వెళ్లి షుగర్ని తలుచుకొని స్పూన్ని 2 సార్లు తిప్పుతుంది. వెంటనే మ్యాజిక్ జరుగుతుంది. స్పూన్లో నుండి గిన్నెలోకి షుగర్ పడుతుంది. అరే వా, ఈ స్పూన్ భలే బావుందే. టీ తాగిన అతిథులు సంతోషపడతారు. 2 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టుకుని వెళ్తారు. సాయంత్రం సులోచన స్పూన్ తీసుకునేందుకు వస్తుంది. అప్పుడు నందా ఇలా అంటుంది. వదినా, మీకు తెలుసు కదా పెళ్లికి ఎంత ఖర్చవుతుందనేది. ఎంతో మంది వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టాలి. మా పరిస్థితి కూడా అంత బాగోలేదు. ఈ స్పూన్ మా దగ్గరుంటే చాలా మద్దతుగా ఉంటుంది. పెళ్ళైపోగానే మీకు తిరిగిచ్చేస్తాను. అందుకు సులోచన ఒప్పుకుని స్పూన్ని వదిలి వెళ్లిపోతుంది. నంద రాత్రంతా స్పూన్ని తిప్పుతూ పెళ్లికి అవసరమైన మొత్తం సరుకులను స్పూన్ నుండి తీసుకుంటుంది. రాత్రికి రాత్రి ఇన్ని సరుకులు ఎక్కడి నుంచి తెచ్చావు? మీ పని మీరు చూసుకోండి. అనవసరంగా కిచెన్లోకి రాకండి. 2 రోజుల తర్వాత సలోని పెళ్లి జరిగిపోతుంది. సలోని అత్తవారింటికి వెళ్లిపోతుంది. సులోచన మళ్లీ స్పూన్ తీసుకునేందుకు వస్తుంది. కాని అప్పటికి నందా బుద్ధి మారిపోతుంది. మీ స్పూన్ని మీకు తప్పకుండా ఇస్తాను. కానీ రేపు మీరు నిఖిల్ గారితో కలిసి టీ తాగడానికి రావాలి. మీరెంత సహాయం చేశారో మాకు. తప్పకుండా టీ తాగేందుకు వస్తారు కదా. తరువాతి రోజు సులోచన తన భర్తతో కలిసి టీ తాగేందుకు నందా ఇంటికి వస్తుంది. వాళ్ల కోసం నందా టీ తయారు చేస్తుంది. టీ చేస్తుండగా ఆమెకి సులోచన అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఒక విషయం గుర్తుంచుకో, స్పూన్ని 2 సార్లే తిప్పాలి. ఎక్కువసార్లు తిప్పేవనుకో మనం అడిగిన వస్తువులు విషంగా మారిపోతాయి. ఇప్పుడు స్పూన్ని 2 సార్లు కాదు 3 సార్లు తిప్పుతాను. తర్వాత ఈ మ్యాజిక్ స్పూన్ ఎప్పటికీ నా సొంతం అయిపోతుంది. నందా 3 సార్లు స్పూన్ని తిప్పుతుంది. స్పూన్లో నుండి విషం కలిసిన షుగర్ టీలో పడుతుంది. ఆ విషం కలిసిన టీని నందా తీసుకువెళ్లి సులోచనకి నిఖిల్కి ఇస్తుంది. అలా ఇద్దరినీ చంపి స్పూన్ని సొంతం చేసుకుంటుంది. కొద్ది రోజులు గడిచిపోతాయి. మ్యాజిక్ స్పూన్ సహాయంతో సుధీర్ ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం నందాకిచ్చే డబ్బంతా నందా ఆదా చేస్తుంది. అలా ఆదా చేసిన డబ్బుతో ఒక పని మనిషి పెట్టుకుంటుంది. రోజంతా మహారాణిలాగా పడుకునే ఉంటుంది. ఒకరోజు నందాకి బాగా జ్వరం వస్తుంది. కనీసం కదల్లేకపోతుంది. బెడ్ మీద పడుకుని ఉండగానే ఆమెకు టీ తాగాలనిపిస్తుంది. పని మనిషిని పిలిచి టీ చేయమని చెప్తుంది. ఇంట్లో షుగర్ అయిపోయింది కదా. ఓరు దేవుడా, నీకు మ్యాజిక్ స్పూన్ గురించి చెప్పక తప్పెట్టులేదు. ఏ మ్యాజిక్ స్పూన్? అదేనా మీ దిండి కింద దాచి ఉంచారు? ఇంతకేంటది? నందా తన దిండు కింద నుండి మ్యాజిక్ స్పూన్ని తీసి ఇలా చెప్తుంది. ఎవరికీ చెప్పొద్దు. ఇది ఒక మ్యాజిక్ స్పూన్. కిచెన్లోకి నీకు అవసరమైన దాన్ని తలుచుకుని ఏదైనా గిన్నెలో 2 సార్లు స్పూన్ని తిప్పు. ఆ వస్తువు గిన్నెలో పడిపోతుంది. ఈ రోజు వంట కూడా నువ్వే చేయాలి. అందుకే నీకు ఈ రహస్యం చెప్తున్నాను. తీసుకో, వెళ్ళి టీ చేసుకునిరా.
పని మనిషి నంద మాటలు విని ఆశ్చర్యపోతుంది. ఆ మ్యాజిక్ స్పూన్ తీసుకుని వెళ్తుండగా నంద ఆమెకు ఒక విషయం చెప్తుంది. ఇదిగో 2 సార్లు తిప్పాలి. 3 సార్లు తిప్పావనుకో టీలో షుగర్ కాదు, విషం పడుతుంది. పని మనిషి కిచెన్లోకి వెళ్లి షుగర్ని తలుచుకుని స్పూన్ని 2 సార్లు తిప్పుతుంది. స్పూన్లో షుగర్ గిన్నెలో పడుతుంది. అది చూడగానే పని మనిషి బుద్ధి మారిపోతుంది. ఈ స్పూన్ని నా సొంతం చేసుకుంటే ఇంక నేను పని చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈ స్పూన్ని 3 సార్లు తిప్పుతాను. ఇక ఈ స్పూన్ నాకు మాత్రమే ఎప్పటికీ సొంతమైపోతుంది. పని మనిషి 3 సార్లు తిప్పుతుంది. ఆ టీలో విషం పడుతుంది. టీ తాగిన నంద ఆయాసపడుతూ ఉంటుంది. నువ్వు స్పూన్ని 3 సార్లు తిప్పావు కదా, నిజం చెప్పు. ఇక ఈ స్పూన్ నాదే. టాటా, బాయ్ బాయ్. కొద్దిసేపట్లోనే నంద బాధపడుతూ చనిపోతుంది. పని మనిషి మ్యాజిక్ స్పూన్ తీసుకుని పారిపోతుంది. ఒక సర్కస్ కళాకారుడు ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు. అతని భార్య రంజన, 10 ఏళ్ల కొడుకు భీము కూడా అతనితో పాటు సర్కస్లో పనిచేస్తుంటారు. అలా వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఒకరోజు సాయంత్రం సర్కస్ అయిపోయాక రఘు కుటుంబం అందరూ సామానంతా వీపు మీద వేసుకుని మరో గ్రామానికి బయలుదేరతారు. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? తెలీదు బాబు, ఇలా నడుస్తూనే వెళ్తాం. దారిలో ఏదైనా ఊరొస్తే 1 వారం రోజులు అక్కడే టెంట్ వేసుకుందాం, అక్కడే భోజనం చేద్దాం, అక్కడే డబ్బు సంపాదిద్దాం. అలా వెళ్తూనే చాలా రాత్రవుతుంది. కాని వాళ్లకి ఏ గ్రామమూ కనిపించదు. ముగ్గురు అడవిని దాటేసి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డున కూర్చుంటారు. ఏమండి, ఈ నది మన దారికి అడ్డుగా ఉంది. ఉండు, తప్పకుండా ఇక్కడ ఏదైనా పడవ ఉండి ఉంటుంది. అదే మనల్ని నది దాటిస్తుంది. అలా చెప్పి వెళ్లి రఘు పడవ కోసం చాలాసేపు వెతుకుతాడు. కాని అతనికి ఒక్క పడవ కూడా దొరకదు. రఘు నిరాశపడిపోయి తిరిగి వస్తాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ఒక పడవ లేదు, ఒక మనిషి లేడు. ఏం చేద్దాం? మనం ఏ ఊరి నుంచొచ్చామో తిరిగి అదే ఊరికి వెళ్ళిపోదాం. పొద్దున్నే వస్తే పడవ దొరుకుతుందేమో. వద్దు, తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఈ నది ఒడ్డునే మనం టెంట్ వేసుకుందాం, భోజనం చేసి పడుకుందాం, ఉదయాన్నే లేచి మనం బయలుదేరతాం. అలాగే, మీరు కట్టెలు ఏర్పాటు చేయండి, నేను వంట సంగతి చూస్తాను. రఘు కర్రలు తీసుకురావడానికి బయలుదేరతాడు. భీము నది ఒడ్డున ఆడుకుంటూ ఉంటాడు. రంజన వంట చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంటుంది. రఘు కొన్ని ఎండిన కర్రలు తీసుకొచ్చి వాటితో మంట పెడతాడు. రంజన ఒక పొయ్యిని తయారుచేసి మండుతున్న పొయ్యి మీద కూరను వండే గిన్నె పెట్టి రొట్టెల కోసం పిండి కలుపుతూ ఉంటుంది. కూర వండటం అయిపోగానే రంజన రొట్టెలు చేస్తుంది. ముగ్గురూ కలిసి వాటిని తినేందుకు కూర్చుంటారు. అప్పుడే ఆ నది ఒడ్డుకి ఒక వేటగాడు వస్తాడు. ఈ ముగ్గురిని చూసి ఆ వేటగాడు వారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు. మీ ముగ్గురు ఎవరు? ఇక్కడ టెంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు? మేము సర్కస్ వాళ్ళం సార్. రాత్రి అయింది, అందుకే ఇక్కడ ఆగాం. పొద్దున్నే వెళ్ళిపోతాం. కథలు చెప్పకో, భోజనాలు చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా సార్? ఇక్కడంతా అడవి ఉంటుంది. అర్ధరాత్రి అవగానే జంతువులు నీళ్లు తాగేందుకు ఇక్కడికి వస్తాయి. సింహాలు కూడా వస్తాయి ఇక్కడికి. సింహం పేరు వినగానే రఘు ఒక్కసారిగా వణికిపోతాడు. ఆ వేటగాడు ముగ్గురిని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏమండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వెనక్కి వెళ్ళిపోయేందుకు ఓపిక లేదు, ముందుకు వెళ్లేందుకు పడవలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పడుకోండి. రఘు ఇలా చెప్పి భయంతోనే కుటుంబంతో కలిసి నది ఒడ్డునే పడుకుంటాడు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? మమ్మల్ని ఎలాగైనా ఈ నదిని దాటించు స్వామి. అప్పుడు అనుకోకుండా రంజనా చూపు మిగిలిపోయిన రొట్టెల పిండి మీద పడుతుంది. ఆమె మనస్సుకి ఒక ఉపాయం తడుతుంది. ఆ పిండిని తడిపి రంజన ఒక రొట్టెను చేస్తూ ఉంటుంది. రంజన అలా రొట్టెను పెద్దదిగా చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా ఒక విశాలమైన రొట్టె తయారవుతుంది. ఇప్పుడీ రొట్టెను నేను నిప్పుల మీద కాలుస్తాను. రంజన ఆ విశాలమైన రొట్టెను తీసుకువెళ్లి నిప్పుల మీద వేస్తుంది. కాసేపయ్యాక ఆ రొట్టె బాగా విచ్చుకుని గట్టిగా తయారవుతుంది. సగం పని అయిపోయింది, ఇంకా సగం పని మిగిలుంది. రంజన ఆ రొట్టెను పడవ ఆకారంలోకి మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. చాలా ఏకాగ్రతతో తను పనిచేస్తూ రంజన ఆ రొట్టెని ఒక అందమైన పడవలాగా మార్చేస్తుంది.
పడవ రెడీ అయిపోయింది. ఇక మేమందరం సామానంతా దీంట్లో వేసుకుని హాయిగా నదిని దాటేయొచ్చు. ఆ తర్వాత రంజన ఎంతో సంతోషంతో రఘు భీములను నిద్రలేపుతుంది. ఏవండి లేవండి, భీము నిద్రలేగు, పదండి సామాను సర్దండి, మనం నదిని దాటి అవతలి వైపుకు వెళ్ళిపోదాం. ఆమె మాటలు విని రఘు భీము నిద్రలేస్తారు. ఇద్దరూ కలిసి రంజన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నీకేమైనా పిచ్చా? పడవ లేకుండా మనం నదిని ఎలా దాటగలం? ఎవరన్నారు పడవలేదని? అటు చూడండి. రంజన రొట్టెతో తయారు చేసిన పడవ వైపు చూపిస్తుంది. ఆ పడవ చూసిన రఘు భీము ఆశ్చర్యపోతారు. రొట్టెతో పడవ? దీన్ని నువ్వెలా చేశావు? అప్పుడు హఠాత్తుగా వాళ్ళకి సింహం గర్జించడం వినిపిస్తుంది. ఇంకేం మాట్లాడకండి, సింహం వస్తుంది. తొందరగా పడవలోకెక్కి వెళ్ళిపోదాం. ముగ్గురూ కలిసి సామానంతా సర్దుకుని పడవలోకి చేరి పడవని నదిలోకి దింపాక అది నీళ్లల్లో తేలుతూ ఉంటుంది. ముగ్గురూ కలిసి పడవలో కూర్చుంటారు. పడవ నదిలోని నీళ్ల మీద తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతా దేవుడిదయ్యా, ఆ సింహం నుండి మనం తప్పించుకున్నాం. అప్పుడు హఠాత్తుగా ఆ పడవ ఊగుతూ ఉంటుంది. రఘు పడవ కిందకి చూసేసరికి చేపలు రొట్టెని కొరుకుతూ ఉంటాయి. సింహం నుండి తప్పించుకున్నాం, కానీ ఈ చేపల నుండి ఎలా తప్పించుకుందాం? చేపలు కింద నుండి పడవను తినేస్తున్నాయి. అయ్యో దేవుడా, ఇది నా బుర్రకి తట్టనే లేదు. నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇందులో మనం మునిగిపోతాం. అప్పుడు భీము ఇలా అంటాడు. అమ్మా నాన్న భయపడకండి, ధైర్యంగా ఉండండి. మిగిలిన రొట్టెల్ని మీరు తీసుకొచ్చారా? వాటితో ఏం చేస్తావు బాబూ? ఇప్పుడు మనం ఆ రొట్టె ముక్కల నీళ్ళల్లో వేసి ఆ చేపల దృష్టిని మార్చుదాం. అవును, భీము కరెక్ట్గా చెప్పాడు. వెంటనే రంజన మిగిలిన రొట్టె ముక్కలను తీసి ఇస్తుంది. ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నదిలో వేస్తూ ఉంటారు. రొట్టె ముక్కల్ని చూడగానే చేపలు పడవని వదిలేసి నీటి మీదకి వచ్చి ఆ రొట్టె ముక్కలను తింటూ ఉంటాయి. ఆ విధంగా ముగ్గురూ కలిసి ఆ రొట్టె ముక్కల్ని నీటిలో వేస్తూనే వేగంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలా చేస్తూ వెళ్తూ ఉండగానే తెల్లవారిపోతుంది. వాళ్ళు ముగ్గురూ రొట్టె పడవ సహాయంతో నది అవతల వైపుకి క్షేమంగా చేరుకుంటారు.